హెయిర్ గ్రోత్ కోసం నేను కాసుకునే నూనె ఒక మందారం పువ్వు తీసుకోవాలి, 2 మందారం ఆకులు, ఉసిరికాయ 2, వెల్లుల్లి ఇట్లా దంచి పెట్టుకోవాలి, కరివేపాకు, 2 స్పూన్ల వరకు మెంతులు, నూనె, కొబ్బరి నూనె ఎలా కాయాలో నేర్చుకుందాం ఇప్పుడు. మనం ఈ నూనెను, కొబ్బరి నూనెను 1/2 బాటిల్ వరకు తీసుకోవాలి. ఒక 3 వారాల వరకు వస్తుంది నూనె మనం కాసబెట్టుకుంటే. మళ్ళీ 3 వారాల తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కాసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల హెయిర్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది. ఇంకా నల్ల వెంట్రుకలు, తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళకి నల్లగా కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి నల్ల వెంట్రుకలు. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి చక్కగా వేగాలంటే లో ఫ్లేమ్లోనే ఉండాలి మంట. ఇప్పుడు ముందుగా కరివేపాకు వేసుకోవాలి, మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు, వెల్లుల్లి ఇట్లా చిన్న చిన్నగా కొట్టుకోవాలన్నమాట, రాయితోనన్నా దేనితోనన్నా. తర్వాత ఈ ఉసిరి 2 మందారం ఆకులు, ఒక మందారం పువ్వు. ఈ నూనెను మనము కన్ఫామ్గా ప్రతిరోజు కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు మంచిగా కొంచెం గోరువెచ్చగా చేసి పెట్టుకోవాలి. ఖచ్చితంగా చెప్పగలను నేను, వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళకి బ్లాక్ హెయిర్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఈ నూనె. కాకపోతే మనం పెట్టుకునేటప్పుడు వెచ్చగా పెట్టుకోవాలి నూనెని, తలకి వెచ్చగా తగలాలి నూనె. ఇట్లా ఎర్రగా అయ్యే వరకు మొత్తం నూనెని మరిగించుకోవాలి. దీనికోసం ఒక 15 మినిట్స్ దాకా టైం పడుతుంది. తర్వాత స్టవ్ ఆపేసి ఇదంతా వడబోసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లనే పెట్టుకొని ఆయిల్ మళ్ళీ మనకు కావాల్సినప్పుడు కొద్ది కొద్దిగా వేడి చేసుకొని తలకు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా వడబోసుకోవాలి. ఇదంతా సపరేట్ చేసి ఇంత ఆయిల్ వచ్చింది. మనము ఇది 2-3 వారాల వరకు వస్తుంది ఆయిల్. కాకపోతే పెట్టుకునేటప్పుడు కొద్దిగా వేడి చేసి తలకు వెచ్చగా తగిలేటట్టు పెట్టుకోండి. కన్ఫామ్గా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే బ్లాక్ హెయిర్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.